తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2 వైట్ బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మా హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. టీవీఎస్ షోరూమ్ వెనుక, నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వీధుల్లో కుక్కల స్వైర విహారం, చిన్నారికి గాయాలు. మహాశివరాత్రిని పురస్కరించుకొని కాలినడకన శ్రీశైలానికి బయలుదేరిన శివస్వాములు. ముస్లింల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆవాజ్ కమిటీ నాయకులు. జనసేన పార్టీలోకి జలసాధన సమితి కన్వీనర్ సగినెల అచ్చెన్న. మంగళవారం నాడు కర్నూలులో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిక. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితుడినై పార్టీలో చేరుతున్నానని జలసాధన సమితి కన్వీనర్ సగినెల అచ్చెన్న తెలిపారు. ఆదివారం నాడు కర్నూలులో పవన్ కళ్యాణ్ నిర్వహించిన రోడ్ షోకు పట్టణం నుండి అచ్చెన్న ఆధ్వర్యంలో దాదాపుగా 200 మందికి పైగా కార్యకర్తలు కర్నూలుకు తరలి వెళ్లారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో జలసాధన సమితి స్థాపించి జీపు యాత్రతో పాటు అనేక ఆందోళనలను చేపట్టామని, అంతేకాకుండా పట్టణంలో తాగునీటి సమస్యపై కూడా ఆందోళనను నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రతిక్షణం ఆలోచిస్తూ నిరంతరం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు ఆకర్షితుడినై జనసేన పార్టీలో చేరుతున్నానని మంగళవారం ఉదయం 8 గంటలకు కర్నూలులో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటున్నానని ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో అన్నదాతల ఆత్మహత్యలు వలసలు లేని నియోజకవర్గంగా తయారవ్వాలంటే అది ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈనాటి మీడియా సమావేశానికి ప్రధాన కారణం, మరి ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో కృష్ణానది నీళ్లు నెత్తి మీద ఉన్న ఏ ఒక్క మండలానికి కూడా, ఏ ఒక్క ఎకరాకు కూడా కనీసం ఒక పంటకు కూడా నీళ్లు రాని పరిస్థితులలో ఒక దళిత నాయకుడిగా పనిచేసినటువంటి నేను దాదాపు 8 సంవత్సరం నా యొక్క దళితుల కోసం అహర్నిశలు కృషి చేసి, మరి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నటువంటి కారణానికి నా రైతన్న కోసం,
నాకు అన్నం పెట్టే రైతన్న కోసం జలసాన సమితిని వ్యవస్థాపించి మరి ఈ జలసాన సమితి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ యొక్క డిమాండ్స్ నెరవేర్చుకోవాలి అంటే తప్పకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ ఆఫ్ కీ అని ఒక యొక్క విధానాన్ని ఆశయాన్ని ఆయన యొక్క సిద్ధాంతాన్ని నేను ఒక ఆశయ సాధనగా తీసుకుని మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మార్పు కోసం పదవి కోసమే కాదు ప్రశ్నించడం కోసం మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచితంగా రూపాయి కిలో బియ్యాన్ని 25 కేజీలు బియ్యం ఇచ్చే విధంగా నేను రావట్లేదు. కానీ 25 సంవత్సరాల యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఒక ఉవ్వెత్తున ఈ యొక్క వివిధ పార్టీలకు వణుకు పట్టే విధంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నటువంటి జనసేన పార్టీలో నేను ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మరి పార్టీలో రేపు ఉదయం 10:30 గంటలకు చేరబోతున్నాను. మరి ఎందుకు నేను జనసేన పార్టీలో చేరుతున్నాను అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు తప్పకుండా నీరు సాధించాలంటే మాత్రం ప్రశ్నించేటువంటి పార్టీ, పదవుల కోసం ఉన్నటువంటి పార్టీ ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపి పవన్ కళ్యాణ్ గారితో మరి నందికొట్కు నియోజకవర్గంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో మరి అందరి సపోర్టుతో నేను జనసేన పార్టీలో జాయిన్ కాబోతున్నాను. మరి ఈ యొక్క జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నడానికి ప్రధాన కారణాలు ఇదివరకు చెప్పిన విధంగా తప్పకుండా జనసేన పార్టీలో చేరడానికి నేను ప్రధానంగా ఆకర్షితులవడానికి మరి ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాష్ట్ర అధ్యక్షుడు చేయనటువంటి కార్యక్రమాలు, ఏ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినటువంటి మేనిఫెస్టో సిద్ధాంతాలు నేను ప్రధానంగా మీకు చెప్పదలిచాను. అది ఏంటంటే రాష్ట్రంలో దళితులు ఒక 100 మంది పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి ఆ దళితుల ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు చేయడమే జనసేన పార్టీ లక్ష్యం. మరి అదేవిధంగా ఏ రాష్ట్ర అధ్యక్షుడు చేయటువంటి ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా వ్యవసాయం ఆధారపడింది కౌలు రైతుల మీద. మరి అలాంటి కౌలు రైతులకి ప్రధానంగా ఒకటి ప్రత్యేక కౌలు మినిస్టర్ శాఖను ఏర్పాటు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సిద్ధాంతాలు నచ్చి ప్రశ్నించడం కోసమే వస్తున్నటువంటి పార్టీలో ఈరోజు రేపు జాయిన్ కాబోతున్నాం. కాబట్టి నాకు ఈ యొక్క నందికొట్కు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు, జలసాన సమితి యూత్ సభ్యులు, అదేవిధంగా నా దళిత సోదరులందరూ కూడా నేను ఈరోజు రైతన్న కోసం, దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం, నియోజకవర్గంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభివృద్ధి కోసమే ఈరోజు నేను రాజకీయ అరంగేట్రం చేపుతున్నా. కాబట్టి తప్పకుండా నియోజకవర్గ ప్రజలు నన్ను మీ వాడిగా మీ మధ్యలో ఉంటూ మీ మధ్యలో పెరిగి రేపు చచ్చిన బ్రతికిన నందికొట్కు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాకు ఈ యొక్క రాజకీయ అరంగేట్రం చేస్తున్న నన్ను ఆశీర్వదించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ నా 2 చేతులు జోడించి నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను. పట్టణంలో కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల్ని గ్రామ సింహాలు అని పిలుస్తాం. ఆ పేరును అవి సార్థకం చేసుకుంటున్నాయి. కనిపించిన వారినంతా సింహాల్లా వేటాడుతున్నాయి. పదునైన పళ్లతో కసితీర చిన్నారులను మరియు పెద్దలను గాయపరుస్తున్నాయి. పట్టణంలో శునకాల బారి నుండి కాపాడే నాథుడే లేడా అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పట్టణంలోని పలు కాలనీల్లో శునకాలు వీరవిహారం చేస్తూ కనబడిన వారిపై దాడి చేస్తున్నాయి. రాత్రి వేళల్లో అయితే స్థానికులు ఇళ్లకు వెళ్లాలంటే బెంబేలెత్తిపోతున్నారు. మున్సిపల్ అధికారులకు కుక్కలను ఇక్కడి నుండి దూరంగా తరలించాలని అనేక సార్లు మొరపెట్టుకున్నా పెడచెవున పెట్టడంతో అవి అభంశుభం తెలియని చిన్నారులపై కసితీరా దాడి చేస్తున్నాయి. పట్టణంలోని స్థానిక కోటా వీధికి చెందిన శ్రీనివాసులు కుమార్తె దీపిక ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా వీధి కుక్కలు ఆ అమ్మాయి మీద పడి దాడి చేశాయి. వీధుల్లో కుక్కల స్వైర విహారంతో రాత్రి సమయాల్లో తమ పనులను ముగించుకొని ఇళ్లకు రావాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని భయంతో రావాల్సి వస్తుందని, గత ఏడాది తమ చిన్న కూతురు నిహారికపై కూడా కుక్కలు దాడి చేశాయని, అప్పుడే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించామని, అయితే అప్పుడే కుక్కలను తరలించి ఉంటే తమ చిన్నారి గాయపడేది కాదని తండ్రి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలపై దాడి చేసిన వీధి కుక్కలు భవిష్యత్తులో పట్టణ ప్రజలపై శునకాల దాడి జరగకుండా మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా స్పందించి పట్టణానికి దూరంగా వదిలివేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. నా పేరు శ్రీనివాసులు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాము. మాది కోటా వీధి. మాది సందులో వచ్చేసి బాగా చాలా కుక్కల బిడ్డ ఎక్కువైపోయింది. మా చిన్న బిడ్డ కరిసి గత సంవత్సర కాలం అయింది. సరే ఆమె చూపించుకున్న తర్వాత మళ్ళీ నిన్న మా పెద్ద బిడ్డ కూడా కరవడం జరిగింది. దీనిపై స్పందించి కమిషనర్ గారు తొందరగా చర్య తీసుకొని మాకు కుక్కల బెడదను తప్పించాలని కోరుకుంటున్నాము. ఇది కంప్లైంట్ ఇంతకుముందు కూడా ఇవ్వడం జరిగింది, కానీ మున్సిపాలిటీ అధికారులు ఏం పట్టించుకోలేదు. ఇది ఇక్కడ కాకుండా ఇక్కడ చాకలిపేట, ఇక్కడ మా ఏబిఎం పార్లమెంట్లో అందరికీ కరుస్తూ పోతున్నాయి కుక్కలు. ఆ కుక్కల్ని ఇక్కడ నుంచి తరలించాలని మున్సిపల్ అధికారులను కోరుకుంటున్నాం. నా పేరు దీపిక.
నేను నిన్న చేయి కడుక్కనికి పోయింటే కుక్కొచ్చి కొరికిపోయింది. అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు స్థానిక పాత బస్టాండ్ నుండి ముబారక్ షాదీఖానా వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం షాదీఖానాలో ముస్లింల ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవాజ్ కమిటీ నాయకులు అబ్దుల్, సుబాన్, అబుబక్కర్లు హాజరయ్యారు. ముస్లింలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ పట్టణంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని, సమస్యలపై అనేక సార్లు అధికారులకు వినతి పత్రాన్ని అందించినా స్పందించకపోవడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ మెమోరియల్ ఉర్దూ హైస్కూల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యను పలుసార్లు డీఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లామని వారు అన్నారు. అంతేకాకుండా పట్టణంలోని మారుతినగర్ లో ఉన్న వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలని వారు డిమాండ్ చేశారు. నందికొట్కూరు పట్టణ కేంద్రానికి ఉర్దూ కళాశాల మంజూరైతే బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలోని ఊరికి దూరంగా కళాశాల నిర్మించడం ఎవరికీ ఉపయోగం ఉండదని, అక్కడ కళాశాల ఏర్పాటైతే విద్యార్థినులకు రక్షణ ఉండదని, అందువల్ల ఉర్దూ కళాశాలను నందికొట్కూరులో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ముఖ్యంగా హాజీనగర్ లో ఉన్న ఉర్దూ పాఠశాలలో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారని, అయితే అక్కడి విద్యార్థులకు కనీసం తాగడానికి మంచినీరు కూడా అందడం లేదని, పాఠశాలలో ఉన్న వాటర్ ట్యాంక్ సంవత్సరాలుగా శుభ్రం చేయక పాచితో నిండిపోయిందని, ఆ నీటినే విద్యార్థులు తాగుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రహమాన్, చాంద్ బాషా, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరులో ఈరోజు అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఐక్యత సమావేశం జరుగుతూ ఉంది. సమావేశంలో ప్రధానమైన ఉద్దేశం ఈరోజు ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో ముస్లిం మైనార్టీలను వాడుకోవడమే కాకుండా వాళ్ళని ఆదుకోవాలనేటువంటి పద్ధతుల్లో మా డిమాండ్గా పెడుతూ ఉన్నాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి చూపించేటువంటి మార్గాలు ఏమన్నా మీరు పెట్టదలుచుకున్నారు లేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం రాజకీయ పార్టీలను. మా అమ్మాయిలు చదువుకున్నటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించడం, ఉర్దూ ఇంటర్మీడియట్ కాలేజీ ఇక్కడ పెట్టడం వల్ల నందికొట్కూరులో చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలకు రవాణా సౌకర్యంగా ఉంటుంది, చదువుకోవడానికి వీలవుతుంది. ఆ రకంగా ఇక్కడ పెట్టమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. పాలిటెక్నిక్ కాలేజీ అక్కడెక్కడో బ్రాహ్మణ కొట్కూరులో ఉన్నటువంటి కొండ ప్రాంతంలో పెట్టడం వల్ల అమ్మాయిలకు రక్షణ ఉండదు, భద్రత ఉండదు, అభద్రతా భావంతో తల్లిదండ్రులు అవస్థపడాల్సి వస్తుంది. దాని నుంచి మీరు మా సమాజాన్ని, మా ప్రజలను ఏ రకంగా మీరు ఆదుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో చెప్పమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అట్లాగే రాజకీయ నాయకులందరూ కూడా మా మేలు గురించే మాట్లాడుతున్నారు, ముస్లింల సంక్షేమం గురించే మాట్లాడుతూ ఉన్నారు. మీరు మా సంక్షేమం గురించి మాట్లాడేదానికంటే ముందు మీరు ఆక్రమించుకున్నటువంటి భూములు వదులుకుంటే మీరు నిజంగా మా సంక్షేమం గురించి మాట్లాడిన వాళ్ళు అవుతారు. మీరు కాకపోయినా మీ ఎంట ఉండే మీ అన్యాయులు ఆక్రమించుకుంటే వాళ్ళ కబంధ హస్తాల నుంచి మా భూములు మాకు ఇచ్చి మాకు ఉపయోగపడే పద్ధతుల్లో ఆ భూములను ఉపయోగించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అట్లాగే ముస్లిం మైనార్టీలకు స్కీమ్లు కావాల్సింది గౌరవంగా బ్రతకడం కావాల్సినటువంటి ప్రత్యేక పథకాలు పెట్టండి, స్పెషల్ స్కీములు పెట్టండి. ఆ రకంగా ఎస్సీ ఎస్టీలకైతే ఏ రకంగా మీరు భాగాలు ఇస్తూ ఉన్నారో ఆ రకంగా మమ్మల్ని కూడా చూడమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. పండుగలకు వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు, కృష్ణా పుష్కరాలకు 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మాకు ఒక 1000 కోట్లు కాదు కదా 1500 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లింల కోసం పెట్టడానికి మీకు డబ్బులు లేవని అడుగుతూ ఉన్నాం. ఒక విగ్రహానికి ఎన్ని వేల కోట్లు పెట్టినా మా జాతి గర్వం పడుతుంది ఈరోజు చెప్పేసి ప్రధానమంత్రి చెప్తూ ఉన్నాడు. నీ గర్వము ఆ రాయిలో కాదు, ఇక్కడ ఉన్న పేదరికం చూడు ఎంత దిగజారిపోయినామో ఈ దేశంలో మా పరిస్థితి అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ఈనాడు అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ జూనియర్ కాలేజు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాలని, ఉర్దూ హై స్కూలు తరువాత పాఠశాలలో టీచర్లను భర్తీ చేయాలని శాంతి ట్యాకీస్ నుండి ముబారక్ షాదీఖానా వరకు వందలాది ప్రజలు ఈరోజు ర్యాలీగా రావడం జరిగింది. దాదాపు అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఉర్దూ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఎన్నో ధర్నాలు, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వానికి ఎటువంటి చింత లేకుండా, ముస్లింలపై ఎటువంటి ప్రేమ లేకుండా ఈరోజు నందికొట్కూరు ప్రాంతంలో ఉర్దూ జూనియర్ కాలేజ్ ఏర్పాటు ఇక్కడ నియమిస్తే నందికొట్కూరు ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి
జూనియర్ కాలేజు తరలించడం చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు ముస్లింల యొక్క స్థితిగతులు సరిగా లేవు. ఈరోజు ముస్లింల యొక్క విద్యార్థులు నందికొట్కూరు ప్రాంతంలోని 108 గ్రామాల నుండి ఈ కేంద్రం మీద ఉన్నటువంటి నందికొట్కూరులో చదవడమే చాలా చాలా కష్టంగా ఉంది. అటువంటి తరుణంలో ఈ యొక్క ఉర్దూ జూనియర్ కాలేజీని బ్రాహ్మణకొట్కూరులో నియమించడం ఎంతవరకు సమంజసమని ఈరోజు చెప్తున్నాం. ఆ రకంగా మీరు నందికొట్కూరులో తక్షణమే ఉర్దూ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేయాలా. ఉర్దూ జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తారో చేయరో, ఎప్పుడు చేస్తారో అదైతే మాకు తెలియదు. కానీ వచ్చే సంవత్సరం తక్షణమే కనీసము ఉర్దూ ప్యారాల శిక్షను ఏర్పాటు చేయాలి. లేదంటే ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క శ్మశాన వాటికలు ఏవైతే ఉన్నాయో ముస్లింలకు శ్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి. అందుకు ప్రహరీ గోడలు నిర్మించాలి. ఉర్దూ యొక్క పాఠశాలలు ఏవైతే ఉన్నారో టీచర్లను భర్తీ చేయాలి. అదేవిధంగా సంవత్సరానికి పైగా ఈ యొక్క ముస్లిం మైనార్టీల రుణాలు రావడం లేదు. ఈ యొక్క రుణాలు వేరే స్కీమ్కు తరలించడం చాలా దారుణం. శివుడి రూపం ధరిస్తే మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే శుభకరుడైన శివుణ్ణి కొలుస్తారు భక్తులు. పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శివస్వాములు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి నుండి శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల చెంతకు కాలినడకన బయలుదేరారు. గతంలో కన్నా ప్రతి సంవత్సరం శివమాల వేసే భక్తులు పెరుగుతూనే ఉన్నారని, మాఘమాసంలో మొదలై శివరాత్రి వరకు 41 రోజుల పాటు శివమాల ధరిస్తారని, రోజు సూర్యోదయం, మధ్యాహ్నం, సాయంత్రం కఠిన నియమాలతో శివుడిని పూజిస్తామని, మాలలో ఉన్నన్ని రోజులు నేలపై నిద్రిస్తారని, శివుడి దీక్షలో మహామండలం 108 రోజులు, మండల దీక్ష 41 రోజులు, అర్ధమండల దీక్ష 21 రోజులు ఉంటుందని, శివుడికి అభిషేకం చేసిన తరువాతే లింగం ధరించి స్వాములు మాలలు వేస్తారని, పట్టణంలోని దాతల సహకారంతో భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, దాదాపుగా 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, అనంతరం కాలినడకన శ్రీశైల పుణ్యక్షేత్రానికి బయలుదేరుతామని శివస్వాములు సుధాకర్ రెడ్డి, పవన్లు తెలిపారు. ఈ నందికొట్కూరు పట్టణం నందు కోట ఆంజనేయ స్వామి దగ్గరన ప్రతి సంవత్సరం దాదాపు 40 నుంచి 50 మంది స్వాములు శివదీక్ష తీసుకుని 41 రోజులు నిష్ఠగా ఉంటూ చివరి వారంలో ఈ రోజు మేము 25వ తారీఖు సోమవారం నాడు ఇరుముడి కట్టుకుని శ్రీశైలం నాకు కొంతమంది స్వాములు పదయాత్ర ద్వారా, కొంతమంది బస్సుల ద్వారా ఇరుముడుపులు చెల్లించుకోవడానికి శ్రీశైలం బయలుదేరుతున్నాము. ప్రతి సంవత్సరానికి పెరుగుతూనే ఉంది. కోటాంజనేయ స్వామి యొక్క మందిరం దగ్గర ఆదరణ, శివస్వాములకు ఆదరణ పెరుగుతూ ఇక్కడ యొక్క భక్తుల రద్దీ కూడా పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరము. ఈ సంవత్సరము ఖచ్చితంగా ఇక్కడ వచ్చినటువంటి స్వాములకు అందరికీ ఖచ్చితంగా భిక్ష ఏర్పాటు చేయాలని దాతల సహకారంతో, అట్లే మా స్వాముల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు దాదాపు 1000 మంది వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి ఈ యొక్క కోటాంజనేయ స్వామి యొక్క భక్త కమిటీ, శివస్వామి భక్త కమిటీ నిర్ణయించడం జరిగింది. అట్టునే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు అందరూ పాదయాత్రకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క స్వామికి ధన్యవాదాలు తెలుపుతూ వారి పాదయాత్ర సోజావుగా సాగాలని మనస్ఫూర్తిగా శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటూ సెలవు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్ లో కలుద్దాం. ధన్యవాదాలు.